ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఒక అమూల్యమైన వాక్కులు పలికారు. జీడిపిలో కేంద్ర ప్రభుత్వం విద్యకు 6% కేటాయించాలి అని చెప్పారు. నిజంగా ఎంత మంచి మాట చెప్పారు. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో ఎవరు అడ్డం వచ్చారు 6% కేటాయించడానికి? 2013-14లో బీజేపీ రావటానికంటే ముందు కేంద్ర బడ్జెట్లో విద్యకు 4.6% కేటాయించారు. అది కూడా తక్కువే అని అన్నాం మనం. ఈ 12 ఏళ్ల తర్వాత బీజేపీ హయాంలో విద్యకు కేటాయింపులు పడిపోతూ ఇప్పుడు 2.5%కి వచ్చాయి. మొన్న 2026-27 బడ్జెట్లో ఫలితంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో మనం చూసాం. 94,000 స్కూల్స్ మూతపడ్డాయి. 2,26,00,000 మంది పిల్లలు చదువుకు దూరం అయ్యారు. ఒక్కసారి నీతి ఆయోగ్ లెక్కలు చూద్దాం. నీతి ఆయోగ్ అంటే ఎవరిదో కాదు, నరేంద్ర మోడీ గారు నియమించుకున్నటువంటి సంస్థ. ఆ లెక్కల ప్రకారం భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా 94,000 స్కూల్స్ మూతపట్టడమే కాదు, ఈ మూతపడ్డాయి కూడా డబుల్ ఇంజన్ సర్కార్. కేంద్రంలో బీజేపీ ఉంది కదా, రాష్ట్రంలో కూడా బీజేపీయే ఉన్న చోట ఈ స్కూల్స్ ఎక్కువ మూతపడ్డాయి. కేటాయింపులు కూడా దారుణంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో చాలా ఎక్కువ స్కూల్స్ మూతపడ్డాయి. ఏ ఇంటర్నెట్ దాంట్లో చూసినా కూడా మనం సమాచారం అడిగితే ఇస్తుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా ఈ రాష్ట్రాల్లో విద్యా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరీ యూపీ డబుల్ ఇంజన్ సర్కారు, ఎంపీ డబుల్ ఇంజన్ సర్కారు మరీ దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏకకాలంలో నడుపుతూ ఉందో వాళ్ళు మేము డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. అక్కడే ఎక్కువగా విద్య భ్రష్టు పట్టిపోయిందని ఎవరు చెప్తున్నారు? కేంద్ర నీతి ఆయోగ్ సంస్థ చెప్తా ఉంది. కాబట్టి మనందరం కోరుకునేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్లే కదా మొత్తం మంత్రిమండలి మొత్తం. అసలు కేంద్ర మంత్రివర్గంలో ఆర్ఎస్ఎస్ కాని మంత్రులు అసలు ఎవరైనా ఉన్నారా? అమిత్ షా విద్యాశాఖ మంత్రి, రాష్ట్రపతి, ఆర్థిక శాఖ మంత్రి, మొత్తం మంత్రులందరూ ఆర్ఎస్ఎస్ఏ కదా. ఆర్ఎస్ఎస్ని కాదంటే ఈ ప్రభుత్వం ఒక్క నిమిషమైనా మనుగడ సాధించలేదు కదా. మరెందుకు ఇంతకాలం ఆ రకంగా ఆదేశించకుండా పోయింది? కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్లు అట్ట తగలబడ్డాయి. నిధుల కేటాయింపు ఈ రకంగా ఉంది. అందుకని మనం ఏం వంటలేదు. మీరు ఇప్పటికైనా మీ మాటల్లో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, రేపు బడ్జెట్లో మళ్ళీ మీరు ప్రవేశపెట్టబోతున్నారు 2027-28 బడ్జెట్లో, 2028-29 బడ్జెట్లో మీరు మీ మాటలు చిత్తశుద్ధితో ఉన్నాయి అనుకుంటే. ఎందుకంటే ఈరోజు దేశంలో జన్జీ ఉద్యమం పెద్ద ఎత్తున యూత్ రాజకీయాల్లోకి వచ్చి, పోరాటాల్లోకి వచ్చి ఊపుతున్నారు ఊపు. ఈ సందర్భంగా వాళ్ళని చల్లార్చడం కోసం మీరు ఆ మాట చెప్పారా, లేకపోతే నిజాయితీతోనే, నిబద్ధతతోనే చెప్పారా అనేది నిరూపించుకోవాలనుకుంటే, చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు మీ ప్రభుత్వాలన్నీ నడుస్తున్నాయి దేశమంతా. 23 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, అనేక బడ్జెట్లు రాబోయే కాలంలో మీరు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి రేపు 2027-28 బడ్జెట్లో ముందు 6% విద్యకు కేటాయించి మా చిత్తశుద్ధి అది అని మీరు నిరూపించుకుంటే, మీరు నిజాయితీగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. మీ మంచి మాటల్ని మీరు మాటల్లో, ఆచరణలో రుజువు చేసుకోవాలని చెప్పి డబుల్ ఇంజన్ సర్కార్లకు, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.